జమ్మూ కాశ్మీర్లో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ రైలు వంతెనను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన కేబుల్ బ్రిడ్జిని ఓపెన్ చేశారు. కట్రా, శ్రీనగర్ వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. ఇవి రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. చినాబ్ వంతెన నిర్మాణం సాకారం కావడం వెనుక ఉన్న శ్రమ, ఇంజనీరింగ్ నైపుణ్యంపై ప్రజలకు తెలియజేసేందుకు కౌరీలో రూపొందించిన మ్యూజియాన్ని ప్రారంభించారు. 46,000 కోట్ల ప్రాజెక్టులను కట్రాలో మోదీ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. అత్యంత దుర్బలమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలు నడవడం ఒక శతాబ్దం కిందటి ప్రతిష్టాత్మక ప్రణాళిక. బ్రిటిష్ కాలంలోని ఈ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకు ఇవాళ కట్రా నుంచి కశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ప్రధాని మోదీ ఈ కలను సాకారం చేశారు. ప్రపంచంలోని ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. నదికి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన ఉంటుంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం 1,486 కోట్లు ఖర్చు చేసింది. దీంతో భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానం కానుంది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోని అత్యంత ఎత్తైంది. కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన ముబాయిష్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండడం విశేషం.